ధన్యవాదాలు. ఈ కార్యక్రమం మొత్తం భగవంతుని కార్యక్రమం. మనం భగవంతుని బిడ్డలం. మన ఆహారం దేవుడు మనకిచ్చింది. ఈ ప్రపంచంలో మానవుడు అగ్రగణ్యుడు. మానవుడే సుప్రీం. మనల్ని తయారు చేసింది భగవంతుడు. భగవంతుడు తయారు చేసిన మిషన్కి అసలు జబ్బు రాకూడదు. 130 సంవత్సరాలు. మరి 6 నెలల పిల్లల నుంచి జబ్బులు స్టార్ట్ అయ్యాయి. ఎందుకు అన్నది ప్రపంచంలో తెలిసిపోయింది. ఇది అతి ముఖ్యమైన కార్యక్రమం కాబట్టే కష్టపెట్టైనా సరే తీసుకొస్తున్నాం. మేము బేసిక్గా ఆపరేషన్ డాక్టర్లమే, ఒక రకంగా పెద్ద డాక్టర్లు కాబట్టి. కానీ లేకపోతే మానవుల్ని అట్రాక్ట్ చేయడం పెద్ద కష్టమైన పని. అందుకే ఒక రాజకీయ నాయకులు మీటింగ్ పెట్టాలంటే లంచాలు ఇవ్వాల్సి వస్తుంది. భోజనము, సారా ప్యాకెట్లు, డబ్బులు ఇస్తే కానీ రాదు. ప్రపంచంలో అతి మంచి దేశం, మంచి వాతావరణం మన భారతదేశం. కానీ మనుషుల మనస్తత్వం మంచిది కాక మనం వెనకైపోతున్నాం. ఆ మనస్తత్వంలో మెయిన్ తేడా, మనకి మీటింగులు అంటే ఇష్టం ఉండదు. పక్కకొచ్చి ఏది ఏమొస్తుంది, ఆ మీటింగ్కి డబ్బులు ఏమొస్తాయా, లాభం ఏమనుందా, దీనికన్నా పేడకి వెళ్ళిపోతే లేదా చిన్న పనికి వెళ్ళిపోతే అనుకుంటారే. కానీ ఈ ప్రపంచం ఇప్పుడు ఉన్నంత అద్భుతంగా మారడానికి కారణం ఆ పెద్ద దేశాలని ఎక్కువ మీటింగ్లు ఉంటాయి. మీరు ప్రతి ఊర్లో డిస్కషన్స్ రావాలి. మనకి నెలకు ఒక మీటింగ్ ఉంటే బాగున్నాయి, ఎవరో ఒక ఏదో ఒకటి చెప్తే బాగున్నాయి అనే మనస్తత్వం వచ్చినాడు మన దేశం బాగుంటుంది. ఇక ఈ కార్యక్రమం కోసం ఇది చాలా ముఖ్యమైన కార్యక్రమం. ఈ ప్రపంచంలో అతి ముఖ్యమైన కార్యక్రమం ఏంటంటే ఇదే. కానీ చంద్రమండలం ర్యాకెట్ పంపించడం కాదు. నేనేం చిన్నవాడిని కాదు, నాకు తెలుసు. చంద్రమండలం మీద ర్యాకెట్ పంపిస్తే బంగారం ఉంది అంటారు. ఆ బంగారం ఇక్కడే ఉంది కదా. అసలు మనుషులే బంగారం కదా. అన్నీ ఉన్నాయి. మానవుడు ముందు బాగోవలసిందే. మానవుడు బాగోవడానికి ఆహారం కనెక్షన్ అది చెప్పడానికే. మీరందరూ ఏమంటారు, మేము ఆహారం తింటున్నారు చచ్చిన ఆహారం. ఈ ప్రపంచంలో ఏ జీవులు ఎన్ని ఉన్నాయి చెప్పండి మీరు? జీవులు ఎన్ని ఉన్నాయి? జీవులు కోటి. జీవకోటి అంటారు. జీవకోటిలో ఎదురుగా లోకల పెట్టి మనం ఒకటే, మనం మానవులు. ఈ ప్రపంచంలో జీవకోటిలో ఒక్క మానవుడే మన తాత తండ్రులు తరుక దరిద్రం. అది తెలుసుకోవాలి మా రాయగడ సావుకారి గారు అందరూ. మన తాత తండ్రులకి జ్ఞానం లేదు, తిండి తిప్పలు లేవు, బట్టలు లేవు, ఇల్లు లేదు, డబ్బు లేదు, ఏమీ లేదు. వాళ్ళు మనకి ఏమి చెప్పగలరు? పాపం. అది గింజే కరువు. వాళ్ళు వైద్యము లేదు, గింజి లేదు, రోడ్లు లేవు, రైళ్లు లేవు, ఏమీ లేవు. మనకి భూమి మీద పుట్టించారు. అదొక్కటి చేసినందుకు వాళ్ళకి నమస్కారం చేస్తూ మనం ఆధునిక మానవుడికి అద్భుతమైన ఆహారం అందించవలసిన అవసరం ఉంది. ఏమిటి ఆహారం? కొండ మీద కోతి కాదు, కాశ్మీరీ యాపిల్ పండు కాదు. రూపాయి అక్కర్లేదు. రూపాయి కష్టమైన పరువులు మాకు తెలుసు. తలుపులు వేసే గింజి లేకపోతే అడుక్కోవడం కాదు. తలుపులు వేసి వెనక్కి పెరట్లోకి వెళ్ళు. పచ్చగడ్డి ఆహారం, ప్రతి ఆకు ఆహారం. ఇంత గడ్డి తినేసి 2 ఆకులు తినేసి చుట్టూగా చేర్చుకొని ఒక షర్ట్ వేసుకొని ఊళ్ళో నాకు బ్రహ్మాండం ఉంది అని చెప్పుకొని ఆనందం కోసం బతుకుతాడు. మనిషికి ఏం కావాలంటే ఆనందం. ఆనందం ఇచ్చేది ఆరోగ్యం ఉంటే ఆనందం వస్తుంది, డబ్బు ఉంటే ఆనందం వస్తుంది, బంగారం ఉంటే ఆనందం వస్తుంది. కానీ దానికి ఇష్టం లేదు ఇంత అంత. దానికి వంతు ఉండదు ఆనందాన్ని. అంచేత మానవుడికి ఆరోగ్యానికి ఆహారం లింక్ ఏమిటంటే తప్పు ఎక్కడ జరిగిందంటే ఎందుకు ఈ పాఠం చెప్పాల్సి వస్తుందా? ఆహారం వండినప్పుడు ఆహారంలో ఉండే జీవశక్తి
మన శక్తి ఎక్కడుంది? కరెంటు ట్రైన్ వెళ్తుంది కదా, దాని శక్తి ఎక్కడుంది చెప్పండి. కరెంటు ట్రైన్ వెళ్తుంది, దాని శక్తి ఎక్కడుంది? కరెంటు వైర్లో ఉంది. ఆ వైర్కి ఇలా రాసుకుంటూ వెళ్తేనే సీతారామం దగ్గర వైర్ తెప్పితే అక్కడ ఆగిపోతుంది. మన మానవుడికి శక్తి ఎక్కడుంది? ఆహారంలో ఉంది. బిడ్డ పుట్టినప్పుడు పూర్వం అయితే బయటకు పెట్టుకెళ్ళి జాన్సన్స్ పౌడర్ రాయడము, పామడము, బక్కరడం ఇవేవి లేవు, కొట్టి పారేస్తారు. సీసీ కెమెరాలు పెట్టారు. ఒడ్డు కత్తిరించక ముందు తల్లిపాలు పెట్టాలి. మానవుడి తలకు శక్తి అంతా ఎక్కడుంది? ఆహారంలో ఉంది. మరగబెట్టినా ఉడకబెట్టినా చివరికి వాడిపోయినా ఈ పచ్చగడ్డి ఇప్పుడు రూపాయికి రూపాయి ఉంది. ఇప్పుడే అరగంట అయింది కట్ చేసి. ఇది సాయంత్రంకి ఓడిపోతే ₹10 వాటర్ పవర్ పోతుంది. ఇదే గడ్డి రేపు ఉదయం సోమరిపోతూ ఈవేళ కట్ చేసి రేపు వేస్తాడు పశువులు, ₹30 వాటర్ పోతుంది. ఈ గడ్డే ఉడకబెట్టి వేస్తే విషం కింద మారిపోతుంది, సున్నా అయిపోయి. ఈ ప్రపంచంలో జీవులన్నీ బతికి ఉన్నాయి, ఆరోగ్యంగా ఉన్నాయి, ఆనందంగా ఉన్నాయి. పచ్చివి తిని ఈ ఒక్క పాయింట్ మీకు తెలుస్తారు. మానవుడికి ఉన్న జబ్బులన్నిటికీ కారణం షుగరు, బీపీ, గ్యాస్ట్రిక్, విరోచనం ఆపకపోవడము, తగువులు, తంటాలు. నేను రాత్రి రాయగడ పేషెంట్ 1 గంటకు వచ్చాడు, 11కి. పిల్లలకి మొగుడికి విపరీతం తగువులు. వీడికి ఎప్పుడు బొరపిచ్చి మెంటల్ డాక్టర్ మందులు ఇన్ని వాడాడు. అది ఇంత చూస్తే ఒకటి ఆహారం రాంగు, రెండవది మలేరియా జబ్బులు ఆపుతుంది. మలేరియా జబ్బులు బొరపిచ్చెక్కితే పిల్లం తిడుతుంది, ఈ పిచ్చెక్కింది. ఈ రెండు కనిపెట్టాం రాత్రి. ఒక్కొక్క మలేరియా ఉంది, ఒక్కొక్కటి తిన్న ఆహారం రాంగు. పేరుకి అగర్వాల్, మార్వాడి. అంచేత మానవుడి ఆహారం ఎక్కడ మనకి తాతతండ్రుల నుంచి దెబ్బతినేసిందంటే, మొక్కజొన్న పొత్తు దొరికితే ఉడకబెట్టం, కాకరకాయని ఉడకబెట్టం, అల్లంని నూనెలో పడేయడం, ఉల్లిపాయల్ని నూనెలో పడేయడం. ఒక ఉప్మా వండడం అంటే మొట్టమొదటి నూనె వేడి చేస్తావు కదా, ఉప్మాకి నూనె ముందు చచ్చిపోతుంది. నూనెకి జీవం ఉంది. నూనెకి ఏంటుంది? పూరీల్లో నూనె మరుగుతుంటుంది. ఆ నూనె ముందు చచ్చింది, అందులో వేసిన పూరీ చేస్తుంది, అందులో నిన్ను పడిస్తే నువ్వు చేస్తావు, నువ్వు తిని కూడా చేస్తావు. మనిషి చేసిన అతిపెద్ద దరిద్రమైన కార్యక్రమం ఆహారాన్ని చంపడం. అదేం వినబడదులే. మా ఇంట్లో నాకు వంట జరుగుతుంది, దానికి కూడా నేను అన్నాను, మేమేమి ఎక్కువ ఈ ప్రపంచంలో మీ అందరితో పుట్టాము, మేము కూడా డబ్బులు తాగుతాము. మానవుడు ఏ రోజైతే ఆహారాన్ని ఉడకబెట్టడం, ఓడిపోవడం, ఈవేళ వారం తోలిపోయి తినడం, ఓడిపోయింది తినడం, అతను ఓడిపోయిందే తినకూడదు తల్లి. మరి వంట చేస్తే ఏకం చచ్చిపోతుంది. ఒక దొండకాయో బెండకాయో వాడిపోయింది అనుకో, పావులా వాటపోతుంది. అది ఉడకబెడితే ఏమవుతుంది? ఏకము పోతుంది, విషం కింద మారుతుంది. నూనె, ఉప్పు అన్నీ కలిసి ఒక బెండకాయ పచ్చి తింటే ఆకాశమంత బలం. ఆ బెండకాయ ఉండేవనుకో, పులుసో ఎప్పుడు మీదో, ఈ నూనె, ఉప్పు అన్నీ కలిపి విషము కింద మారుతాయి. విషము తిన్న మానవుడు ఎలా బతుకుతాడు? వెంటనే మాకు ఏదో పిచ్చి అనుకుంటాడు. మా తాత 90 ఏళ్ళు బతికాడు, అల్లాడు బతికాడు, వీడు బతికాడు మీరు చెప్తారు. ప్రపంచంలో ఇదంతా అమెరికాలో ప్రూవ్ అయిపోయింది. ఉడకబెట్టిన, వండిన అన్నం కానీ, అంబలు కానీ, కూరలు కానీ ఏవైనా ఒక దూడకు పెట్టినా, ఒక గుర్రంకి పెట్టినా, ఏనుగుకి పెట్టినా 3 నెలల్లో చచ్చిపోతాయి. మనం తింటున్న అన్నం కానీ, అంబలు కానీ, పూరీలు, ఇడ్లీలు కానీ, బిర్యానీ కానీ, పులిహార కానీ 3 నెలలు ఏనుగుకి పెట్టినా చచ్చిపోతాయి. మరి లక్షణ వినరా? మానవుడు అనేవాడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వండిన ఆహారం తిని ఎలా బతికాడా? ఆ భగవంతుడు మంచివాడు కాదు. ఈ మానవుడు అనే పనికి మాలినవాడికి సూపర్ జీన్స్ ఇచ్చాడు, మిగతా ఇంటికి ఇవ్వలే. వాడికి మాట మంచి ఇవ్వలే, చేతులు ఇవ్వలే, డబ్బు ఇవ్వలే, ఇల్లు ఇవ్వలే, ఏమి ఇవ్వలే. భగవంతుడు ఇప్పుడు నేరంతో జైల్లో ఉన్నాడు. మానవుడిని అతి శక్తివంతులు చేయడానికి, వాటిని శక్తి విహీనం చేయడానికి, చివరికి ఏ పనికి మాలిన ఆహారం తిన్నా, సారా తాగినా, ఖైనీలు వేసినా,
పనికి మళ్ళీ ఆహారం తిన్న బతికి ఉన్నాడు. ఎలాగంటే సూపర్ జీన్స్. ఇది కూడా అమెరికాలో రీసెర్చ్ చేశారు. మానవుడికి జీవులకి తేడా ఏంటి, అవి ఎందుకు అలా చచ్చిపోతున్నాయి, ఇది ఎందుకు బతికున్నాడు. అయితే మరి సూపర్ జీన్స్ ఉన్న ఈ పాఠం ఎందుకు, ఇక్కడ అసలు పాయింట్ రండి. సూపర్ జీన్స్ మరి తీసుకోవడం మన దగ్గర దేవుడు ఇచ్చాడు మనకి. మనం పుట్టుకతో బలవంతులమి, పుట్టుకతోనే బంగారం. మానవుడు పుట్టుకతోనే బంగారం. మేము గిరిజనులు, మేము కొండ మీద అల్లకున్నాం, డబ్బు లేదు, అది లేదు, ఇది లేదు అంటాం. నీకు నోరు ఇచ్చాడు, చేతులు ఇచ్చాడు, కాళ్ళు ఇచ్చాడు, తిరిగితే ఎట్లా ఇచ్చాడు. భగవంతుని నమస్కారం చేయి, డబ్బు అదే వస్తుంది, పోతే లేకపోతే లేదు. సూపర్ జీన్స్ ఉన్న మానవుడికి సూపర్ ఫుడ్ ఇస్తే సూపర్ మ్యాన్, బాహుబలి అయిపోతాడు. అది ఈ పాఠం. సూపర్ జీన్స్ ఉన్నాయి మనకి, మనం మానవులుగా పుట్టించాం. ఇక ఆవుల గురించి, గేదెల గురించి ఎవరో మోడీ గారో పెద్దవాళ్ళు చూసుకుంటారు. ఇక్కడ మీటింగ్ మానవుల మీటింగ్. మనకి సూపర్ జీన్స్ ఉన్నాయి. సూపర్ జీన్స్ ఉంటే ఏంటే వాళ్ళు మనం పనికి మాలిన మోటార్ సైకిల్ అయినా, కొత్త హీరో హోండా అయినా మంచి పెట్రోల్ వేయాలా లేదా. సూపర్ జీన్స్ ఉన్న మానవుడికి సూపర్ ఫుడ్ ఏది అంటే పొయ్యి మీద పెట్టని ఆహారం. పొయ్యి మీద పెట్టొద్దంటే ఇవన్నీ ఎందుకు చికిత్సలు అంటే మానవుడికి కొద్ది తెలివితేటలు తక్కువ కదా, అన్నీ మనం కలిపి ఇచ్చిస్తే గొడవపోయాయి. 30 సామాన్లు తినమంటే తినడు. ఎందుకు కలిపేస్తున్నామంటే ఇవన్నీ ఇందులో 9 ధాన్యాలు 5, 6 ఉన్నాయి. నూకలు, పాలిష్ తౌడు ఉంది ఇందులో. నూకలు, పాలిష్ తౌడు, చోడి గింజలు, గోధుమ గింజలు, జొన్నలు, కొర్రలు, గంటలే ఉంటాయి. సాయంత్రం నానబెడతారు మా వాడు నష్టమని. ఏది నానబెట్టిన డబ్బా ఇది కింద పెట్టురా, పాఠం అవుతున్నప్పుడు కింద పెట్టండి తల్లి. ఇదిగో నానబెట్టింది ముందా 9 ధాన్యాలు. ఆ తర్వాత పప్పులు, పెసలు, కందులు, మినుములు, శనగలు, ఉలవలు ఏముంటేవి. ఉలవలు కంపల్సరీ ఒక 5 రకాలు వేస్తాం అదే బకెట్లో. ఆ తర్వాత పోపు గింజలు, ధనియాలు, జీలకర్ర, ఆవాలు, మెంతుల నుంచి ఉంటే ఒక యాలకుపండు, ఒక ధనియా, ఇది లవంగ మొక్కలు, దాల్చిన చెక్క కూడా వేసుకోవచ్చు ప్రతిరోజు. ధాన్యాలు, పప్పులు, పోపు గింజలు సాయంకాలం నానబెట్టాం, అది ఉబ్బిపోయింది. ఇక్కడికి వేస్తే నీరు పోస్తే అంత ఉబ్బిపోయింది. ఇప్పుడు దాన్ని మిక్సీ మిషన్లో వేస్తాం. బెండకాయలు, బీరకాయలు, దొండకాయలు ఇవన్నీ కోసేస్తాం. ఎందుకంటే అంతా మొత్తం అయితే మానవుడు నవళ్ళు. వీడికి మహాపాఠాలు చెప్పాలి తల్లి. అందరికైనా కష్టం బాగు చేయడం ఎవరికి? తెలివి ఉన్న మానవుడు. తెలివి ఉన్న మానవుడికి బాగు చేయడం కష్టమే, బాగు చేయడము సులువు. వక్ర బుద్ధి, చెప్పింది వినకపోతే అంతే. ఈ బెండకాయలు, దొండకాయలు అన్నీ మిక్సీలో పడిస్తే అంతా కూడా మింగేసి ఉమ్మి కలిస్తేనే ఆహారం ద్వారా ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. ఒక ముద్దని 30 నుంచి 50 సార్లు నవడాలి. ఒక బెండకాయని 5 నిమిషాలు తినాలి. కూడా బెండకాయ తీసి మింగిస్తే వేగం తింటే దొడ్డికి కూడా అవ్వదండి. వేగం తినిస్తే పశువులు చూసా ఎంత జాలో దేవుడికి, అది ఆహారం ఎక్కువసేపు తినలేరని గబ తినేసి వేసుకొని పడుకున్నప్పుడు మళ్ళీ నెమరు వేసుకొని బాగా నవిలి ఉమ్మి కారుతున్నప్పుడు మళ్ళీ మింగుతాయి. మన శరీరంలో అతి ముఖ్యమైన ఎంజైమ్ ఉమ్మిలో ఉంది. ఉమ్మి కలిస్తేనే ఆహారం లోనకి వెళ్ళాక శక్తి రిలీజ్ అవుతుంది. అందుకు ఒక ముద్దని 30 సార్లు నవ్వడం కోసం బెండకాయ, దొండకాయ, ఉల్లిపాయ, ఎల్లుల్లిపాయ అన్ని ముక్కలు కోసేస్తాం. ఈ మధ్యన మనం ఉల్లిపాయలు ఎక్కువ కోసేయడం వాళ్ళు కోసేవారు ఎవరు? సెక్యూరిటీ వాళ్ళు. అది మానేసిన తర్వాత 2 కేజీలు ఉల్లిపాయలు రోజు కోసేయాల్సింది. పెట్టుకొచ్చాడు కేజీ తెచ్చి కోసేసి తర్వాత పంటలు మొదలు పెట్టాం. 1 కేజీ ఉల్లిపాయలు పెట్టడానికి ఎందుకు వెళ్ళి ఆనంద్ ఉల్లిపాయలు 1 కేజీ పెట్టాం. ఉల్లిపాయ, అల్లము అన్నీ కనబడినవి అన్నీ కూడా ముక్కలు కోసేస్తాం. ఈ ముక్కలు కోసి ఎందుకు వేస్తామంటే నవ్వడం కోసం. ఇక అయిపోయింది, ఆహారం తయారైంది. ఇది మధ్యాహ్నం ఆహారం కోసం ఈ చికిత్స. మధ్యాహ్నం ఆహారం తోపలాగో అన్నంలాగో మనకు ఉండాలి. దీనిలో చారు కలపచ్చు, పప్పు కలపచ్చు, కూర కలపచ్చు, గంజి కలపచ్చు, అంబలి కలపచ్చు. మీకు ఏదంటే కలుపుకుంటే ఇందులో పవర్ ఉంది. అది అలవాటైన ఆహారం. 2 కలుపుకొని తినని చెప్తున్నాం.
ఎందుకంటే మా వైద్యంలో మనుషులకి వాళ్ళ ఆహారంగా ఉండాలి, ఇష్టపడాలి, ఇష్టపడితేనే 10 కాలాలు పడ్డారు. ఈ ఆహారం కాన్సెప్ట్ 2.5 సంవత్సరాలు అయింది, ప్రపంచాన్ని ఏలుతుంది. ప్రపంచంలో ఇప్పుడు టీవీలో చూస్తుంటారు, క్యాన్సర్ జబ్బులే రివర్స్ అయిపోతుంది. ఈ వయసు వాళ్ళు తింటే అసలు జబ్బులే రావు. ఈ ఆహారం తల్లిపాలు తాగుతున్న బిడ్డ దగ్గర నుంచి 99, 100, 100 సంవత్సరాలు దాకా ముసలోడి వరకు ఒకటే ఆహారం. సన్నం గున్నోడు లావు అవడానికి ఇదే, లావు గున్నోడు సన్నం కావడానికి ఇదే, గ్యాస్ట్రిక్ ఉన్నోడికి ఇదే, విరోచన మందంకి ఇదే, పురుగు నొప్పులకి ఇదే, 3 పిల్లల తగులకి ఇదే ఆహారం. ఇంటికి తగులు తగ్గిపోతుంది. మీకు తెలియదు ఆ తగులు ఎందుకు వస్తున్నాయో. లోపల పోషకాలు ఉండవు, నరాలు పీకుతుంటాయి, బుర్ర పని చేయదు, కనుక్కుంటుంటాయి. మన మినిస్టర్లు కనుక్కోవడానికి కూడా ఇదే కారణం. అలాగే మనలాంటి మనుషులే పికారు. అలాగే తిండి తెలుసు అనుకున్నావా? ఇది ప్రపంచంలో 1,00,000 మంది డాక్టర్లకి 10 మందికి ఇంకా తెలియదు. ఆ స్టేజ్లో ఉంది. మీకు ఎలా తెలుసు అంటే దేవుడు ఉన్నాడు. నాకు 2 సంవత్సరాల కింద తెలిస్తే నాకు పెట్టుకుంటున్నాను, మా అమ్మకి పెడుతున్నాను, మా ఆవిడకి పెడుతున్నాను కదా. 2 సంవత్సరాల కింద ఈ ఆహారం కాన్సెప్టే లేదు. నేను ప్రపంచంలో అందరిలాగే ఇప్పటికి మా ఇంట్లో అంత ఇంత కలిగి ఉన్నాను కదా. 3 రకాల టిఫిన్లు వచ్చేవి, ఇంకా మనం చంపేయడానికి పైనుంచి కూడా వచ్చేవి. ఎవరు కూడా సాగుకారు ఇష్టపడితే మా ఇంట్లో మంచి పెసరట్టు చేశారని పంపించేవాడు. ఆ దరిద్రాలనే ఒక దెబ్బకు పోయాయి ఈ ఆహారం వచ్చి. ఇసిరి పారేస్తాం ఎవరైనా ఆహారం పంపించామో. అంచేత ప్రపంచానికి ఈ ఆహారం అనేది ఇవ్వడం చేయాలి. ఒక పక్షము ఇప్పుడున్న యుగం అంత చిన్న యుగం కాదు. నేను మాట్లాడిన మాటలు ఇప్పుడు ఈ రోజు ఇప్పుడు మాట్లాడుతున్న మాటలు అమెరికాకి వెళ్ళిపోతాయి, ప్రపంచానికి వెళ్ళిపోతాయి. ప్రపంచంలో మానవుని ఉద్ధరించడానికి, ఆరోగ్యం తేడానికి ఇదే అతి ముఖ్యం. మీరందరూ అనుకుంటారు ఉదయం లేసి మేము కష్టపడిపోతే మీరు ఎవరు రారు. చివరికి రాయగారు, సావుకారు గారు ఇక్కడి వరకు కూడా రారు. భారతదేశంలో మనకు తెగులు ఉందన్నాను కదా, మీటింగ్ అంటే ఇష్టం ఉండదు. మీటింగ్లు అంటే ఇష్టం ఉండదు. అది ఒక్కటి వల్లే మనం వెనకైపోయాం. రాయపూర్లో ప్రధానమంత్రి మీటింగ్ అంటే మనం వెళ్ళిపోవాలి. విశాఖపట్నం మీటింగ్ అంటే నడిచి వెళ్ళిపోవాలి. బస్సులు వేయాలి, లారీలు వేయాలి. ఇలాంటి సంస్కృతి, బ్యాడ్ సంస్కృతి వచ్చేసింది. ఎందుకంటే మనుషులతో రాజకీయాలు స్పీడ్, మనుషులు స్లో, రాజకీయాలు ఇవి ఎన్ని వద్దన్నా 9 నెలల ఎలక్షన్లు వస్తాయి. మన ఏళ్ళడానికి వాళ్ళు కనుక్కొని మన బతిమాడము, లారీలు వేయడము, బస్సులు వేయడము ఇలాగ అయిపోయింది. లేకుంటే మీ ఇష్టం వచ్చిన ఎన్నుకోండి, మేము కూర్చుంటాం. ఎలక్షన్లో క్యాండిడేట్లందరినీ అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేయడం అంటే గృహ నిర్బంధం. ఆయన పేపర్ చదువుకుని ఉండండి, బయటికి రావద్దు, ఊరు రావద్దు, టీవీల్లో అట్లా మాట్లాడండి, జనానికి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఓట్లు వేయండి, ఇష్టం వచ్చిన వాళ్ళు గెలిచినండి, మన ఏలమని చెప్పండి అనుకున్నా. వాళ్ళకి మధ్యన ఏంటంటే శ్వాస. ఎందుకు అంత బాధ చంద్రబాబు నాయుడుకున్న జగన్? వాళ్ళకి ఎందుకు అంత బాధ? ఇది భారతదేశం తరఫు పనికి మాలిన ధనం. ఇక వదిలే, దానికి దీనికి కనెక్షన్ ఉంది. అసలు ప్రతి మీటింగ్ దొంగ మీటింగ్ అనుకుంటాను మీరు. ఎందుకంటే పచ్చకమ్మలోడికి ఎలా కనబడుతుంది ప్రపంచం? మైక్ సెట్లో మాట్లాడే వాళ్ళందరూ దొంగలే. దాంతో ఏమైంది? ఈ రామ్మోహన్ రెడ్డికి ఏమిటి అవసరం? నేను ఆపరేషన్లు చేయడం ప్రపంచంలో పెద్దవాడిని కాకపోతే మీరు కూడా నమ్మరు. నాకు నిమిషం ₹1,00,000 బ్యాలెన్స్. ఒక నిమిషంలో ఒకరిని బతికించగలం, ఒకరికి ఒకరు చంపేస్తాం. నిమిషం లేక చచ్చిపోతాడు. ఇప్పుడు ఈ టైంకి వచ్చాడనుకో, అప్పుడు నేను ఎక్కడ ఉన్నాను లేదా అప్పుడు బ్రేక్ చేయడం చచ్చిపోతాను. అంత వాల్యుబుల్ అయిన వాళ్ళు మాట్లాడుతున్నాం కాబట్టి ఈ మాటకు వాల్యూ వచ్చింది. ప్రపంచంలో పనికి మాలినోడు ఏ పని చేసినా నమ్మరండి. అది యేసుప్రభు ఆ కాలం అయిపోయింది, సత్యహరిశ్చంద్రుడు. ఇప్పుడైతే అన్ని బలాలు ఉన్నాడు మాట్లాడితే ముందు వింటారు. అంచేత ఈ హాస్పిటల్ అనేది ఆపరేషన్లు చేస్తాం, పెద్ద పెద్ద జబ్బులు ట్రీట్మెంట్ చేస్తాం, అవన్నీ చేస్తుంటే ప్రపంచంలో ఏ డాక్టర్ నోరు మూసుకుని ఉన్నాడు. ఒకరు మాట్లాడుతున్నారు మనం ఈ పని చేయట్లేదని. నేను చెప్పిన ఈ ఆహారం ముందు డాక్టర్లు తినేస్తున్నారు తెగ. డాక్టర్లందరికీ షుగరు, బీపీలు అన్నీ అందరిలాగా వచ్చేసాయి. వాళ్ళందరూ మాత్రం ఉపయోగించుకుంటున్నారు కానీ ఎక్కువ చెప్పట్లేదు. ఎందుకంటే మంచి మనస్తత్వం వాళ్ళకి దేవుడు ఇవ్వక. అంచేత
ఈ కార్యక్రమం చాలా సింపుల్. చెప్పాను కదా, రూపాయి లేదంటే అడుక్కోవడానికి వెళ్ళిపోయేవారు. గింజి అది తలుపేసే పెరట్లోకి వెళ్ళు, జామాకో వేపాకో ఒట్టి గట్టో ఏమాత్రం తింటే కావలసింది ఏమిటి ఆహారంలో? రెండే రెండు. అది ఏం బీరకాయ, బెండకాయ, దొండకాయ ఏదని కాదు, ఎంజైమ్స్. ఈ కార్బోహైడ్రేట్, ప్రోటీను, ఫ్యాటు, మినరల్స్, విటమిన్స్ మనకి అనవసరం. దేవుడు అన్నింటిలోనూ చార్జ్ చేశాడు. ఆహారం రెండింటి కోసం తినాలి. క్లోజ్ చేస్తున్నాం అదే మాట. ఒకటి ఎంజైమ్స్ కోసం. ఎంజైమ్స్ పచ్చి ఆహారంలోనే ఉంటాయి, ఉడకబెడితే పోతాయి. ఎంజైమ్స్ లేని ఆహారం తినడం వలన మన శరీరం మనం వండిన ఆహారం తిన్నదాన్ని అరిగించుకోలేక తన్నుకొని షుగర్ జబ్బులు, అన్ని జబ్బులు వస్తున్నాయి. మీరు అనుకుంటారు ఏంటి తెలిసిన, పచ్చి జరుగుతుందా డాక్టర్ గారు చెప్పించారు. మనము చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది వండింది, ఇదేమిటిది అగున్నాయి అనుకుంటారు. ఒక్కరోజు పచ్చి తింటే ఈ శరీరం నీకు నమస్కారం చేస్తుంది. పుస్తకాల్లో రాశారు, మేము ప్రూవ్ చేసాం. ఒక్కరోజు తింటే నీకు నమస్కారం రా, ఏ మంచివాడు రా పెట్టాడు, ఇదిరా నా ఆహారం, పనికి మాలినోడా, పుట్టిన దగ్గర నుంచి పికార ఆహారం వేసిన చంపేవని అంటారు. అసలు మనిషి చచ్చిపోవడానికి కారణం ఏంటి చూసినా, ఏడుస్తుంది లోపల ఉన్న ఆత్మ. నువ్వు పెట్టిన ఆహారం అరక్క. మనిషి షుగర్ జబ్బు ముఖద్వారం, నెక్స్ట్ చావు. షుగర్ జబ్బు వచ్చినకల్లా చావు దగ్గరలో ఉంటుంది. ఎందుకు అసలు షుగర్ జబ్బు రావడానికి కారణం? మన శరీరం ఏడటం, ఏడుస్తుంది. నువ్వు పెట్టిన ఆహారం సరైనది కాదని. తల్లి పాలు, తర్వాత గోమాత అన్న రెండవ మాట పెట్టారు. మంచిది ఆహారం మంచిది ఏదంటే తల్లి పాలు, తర్వాత ఆవు పాలు, తర్వాత గుడ్డు. డైరెక్ట్ పాలు వేడి చేస్తే విషం అవుతాయి. పచ్చి పాలు తాగాలి. ఎవరికి తెలియదు. మినిస్టర్లకి ఇవాళ చెప్తున్నాం, డాక్టర్లకు చెప్తున్నాం పచ్చి పాలు తాగాలని. మాకే తెలియదు 2 సంవత్సరాల వరకు. తల్లి పాలు ఎంత శ్రేష్టమో ఆవు పాలు అంత శ్రేష్టం. పచ్చివైతేనే మరగబెడితే వేడి చేసిన అందులో జీవం పోయి విషమైపోతాయి. నెక్స్ట్ గుడ్డు కూడా, ఉడకబెట్టిన గుడ్డు, రబ్బర్ గుడ్డు కింద అట్ట. రబ్బర్ నవిలితే ఏటి రాదు, చూయింగం నవిలితే ఏటి రాదు. ఉడకబెట్టిన గుడ్డు తిన్నా ఏమీ రాదు. గుడ్డు అంటే పచ్చిదే. నెక్స్ట్ ఆకుకూరలు, కాయగూరలు ఈ ప్రపంచంలో గడ్డితో కలిపి 100 ఉన్నాయి. ఏమి తినండి ఇష్టం, పచ్చిని తినాలి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. రుచికరంగా ఎలాగా అమెండ్మెంట్ ఉంది కదా. పచ్చి ఆహారం టాప్ అనుకొని పప్పు చారు కలుపు, ఒట్టి చారు కలుపు, అంబలి కలుపు, చివరికి బిర్యానీ కూడా కలుపు. పక్కన రోజు బిర్యానీ ఇచ్చారు. బిర్యానీతో పాటు మనం అంబలి కలుపుతామంటే వాడు బిర్యానీ ఇచ్చాడు కదా, సూపర్గా ఉంటుంది. దీన్ని కలపడానికి పళ్ళు కలపచ్చు. మామిడి పళ్ళు చేతుల్లో మామిడి పళ్ళు, షుగర్ జబ్బు లేకపోతే. షుగర్ జబ్బు ఉంటే తక్కువ పళ్ళు తింటారు. పళ్ళు తినలేదు. షుగర్ జబ్బు ఉన్నాడు ప్రతి పండు తినాల్సిందే, తక్కువ. మనస్థానంలో పత్తి తీసాను, షుగర్ జబ్బు లేదు కాబట్టి. షుగర్ జబ్బు ఉంటే 3 పండ్లే తినాలి. ఒక మామిడి పండు సగం పండు తినాలి షుగర్ జబ్బు ఉన్నాడు. మనమైతే 6 పండు తినాలి. అందులో ఒట్టిస్తే ఎక్కువ తినాలి. అంచేత ఆకుకూరలు, కాయగూరలు అన్నింటిలోనూ ఎంజైమ్స్ ఉన్నాయి. ఏ ఆహారమైనా ఉడకబెట్టినంత వరకు ఎంజైమ్స్ ఉంటాయి. ప్రతిదీ ఆహారమే. బంగారం అండి దేవుడు పెట్టాడు. చెప్పాను కదా, ఉప్మా వండినప్పుడు మొట్టమొదటి చంపింది నూనె. ఆ నూనెలను ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు అల్లి వేసి గిరగిరలాడితో చచ్చిపోతాయి. అవి పేలుతాయి, చచ్చిపోయాయి. ఆ తర్వాత నూకేస్తాం, అది చచ్చిపోయాయి. నీరు పోస్తాం, నీరు చచ్చిపోతాయి. నీరుకి చావు ఉంది. నీరు కూడా రూమ్ టెంపరేచర్ నీరు తాగాలి. వేడి చేసి నీళ్ళు తాగకూడదు, ఐస్ నీళ్ళు తాగకూడదు. కూల్ డ్రింకులు దరిద్రం. ప్రపంచంలో ఈ సైన్స్ టెక్నాలజీ డెవలప్ అయ్యిందో పక్క, ఆశ మానవుడికి ఎక్కువ డబ్బు సంపాదించాలని. ఈ డబ్బు ఎక్కువ సంపాదించాలనే ఆశ పనులు ఉన్నారే, వాళ్ళు ప్రపంచాన్ని నాశనం చేశారు. హిట్లర్కి ఎలా డబ్బు వచ్చిందంట? డైనమైట్ కనిపెట్టి. ఇది డైనమైట్ అంటే ఇవాళ కొండను బద్దలు కొడుతున్నామే, ఎలాగ రోడ్లు వేస్తున్నారు. కొండని ముక్కలు ఎగిపోతుంది అంతే ఒక డైనమైట్ పేల్చితే. నక్సలైట్ బాంబు ఇవన్నీ డైనమైట్ కనిపెట్టాడు. డైనమైట్ పేల్చి ఇష్టం లేని అందరూ పేల్చి పారడమే. అది తుపాకీలోకి అయితే తుపాకీ గుండె అవుతుంది. డైనమైట్ అయితే మన బాంబులో ఉండే కొండే, తుపాకీలో బుల్లెట్ కూడా. ఒక్క డైనమైట్తో హిట్లర్ ప్రపంచాన్ని మనతో మన బ్రిటిష్ వాళ్ళు మనకు వచ్చారు తెల్లదోళ్ళు. ఏంటి మనకు 1,00,000 మంది మనుషులకు 10 మంది
ఎంతమంది అది మొత్తం ఆ తీసేయగలం. 10 మంది ఆల్రెడీ తుపాకులు ఉన్నాయి. తీసిన తర్వాత అందులో నేను బాణం మాట్లాడుతుంటాను. ఉంది. మాట్లాడుతున్నప్పుడు బాణం పవర్ ఎక్కువ, తుపాకీ పవర్ ఎక్కువ. ఓకేనా, కేక్ కటింగ్ చేస్తుంటాం కదా, మన బానిసలు అది 200 సంవత్సరాలు మన కాబట్టి పీల్చి పిప్పి చేసి పారిపోయారు. అది వేరే తీయం. ఈ రకంగా అత్యాశ ఉన్న మానవుడు ఆ సమాజాన్ని పాడు చేశాడు. సారా తయారు చేయమని ఎవరు చెప్పాడు? సారా తయారు చేయడం నేర్చుకోకపోతే గొడవే లేదు కదా. అది సంపాదన కింద మారింది. మేము చిన్నప్పుడు ప్రతి రాజకీయ నాయకులు సారా అమ్మేవారు. ఇప్పుడు అది అందరూ నేర్చడం మొదలుపెట్టి అది ఇంకోటి ఇసుకని కొండలను అమ్ముతున్నారు. రకరకాల డబ్బు సంపాదించడానికి రకరకాల మార్గాలు ఇవన్నీ అయిపోయాయి. అంచేత ప్రపంచం ఎంత మంచి ప్రపంచం కట్ చేసి చాలు. దురదృష్టం